ఇప్పుడు మీకు కాస్త అర్థమైంది దానికోసం. ఒక పాస్టర్ గారు ఒక ఊర్లో సేవ చేస్తా ఉంటే ఆ పాస్టర్ గారు ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సేవకుడు సంఘం కట్టాడు, పరిచర్య బాగా జరుగుతుంది, మంచిగానే ఉంది. అయితే ఆ గ్రామంలో కొంతమంది నాస్తికులు ఉంటారు. నాస్తికులు అంటే తెలుసా? దేవుడు లేడు అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు లేడు, ఏం లేడు అని కొంతమంది. ఏం దేవుడు రా, పలానా దేశస్తుండే, పలానా పరాయి దేశం, పలానా తెల్లోళ్ళ దేవుడు, పలానా నల్లోళ్ళ దేవుడు, కుల తక్కువ ఈ రకరకాలు మాట్లాడుతున్నారు కదా. అలా నాస్తికుడు ఆయన ఉన్నాడంట. ఎక్కడ? ఆ ఊర్లో కొంతమంది ఉన్నారు. ఆ నాస్తికులతో కొంతమంది ఉన్నారు. ఆ నాస్తికుల్లో ఒక ఆయన ఎవరంటే బార్బర్ షాప్ అని ఒక ఆయన. అంటే గడ్డము కటింగు చేస్తారు కదా సార్, వెళ్తుంటారు కదా నెల కటింగ్ షాపు, గడ్డం షాపు. ఆ కటింగ్ షాప్ అని ఒక ఆయన ఉన్నాడు. వాడు పక్క నాస్తికుడు. ఎలాంటోడు అంటే అవకాశం దొరికితే చాలు తిట్టడమే. ఇంకా దేవుడిని దేవుడు ఉన్నాడా, ఆనాడు దేవుడు అని భయంకరంగా తిట్టడమే నాస్తికుడు. అయితే కాలం మారిన తర్వాత ఒకరోజు పాస్టర్ గారు పొద్దునే గడ్డం తీసుకుందామని పోయినాడు. ఏం తీసుకున్నామని? గడ్డం. గతి లేదు ఇంకా ఆ పల్లెలో వాడు ఒకడే, వాడా నాస్తికుడు. దొరికితే చాలు ఇంకా వేస్తాడు, దేవుని గురించి తిడతాడు. సో కాబట్టి పాస్టర్ గారికి గడ్డం తీసుకుందామని పోయినాడు. ఆ నాస్తికుడికి డోర్ తెచ్చిపోయి కూర్చుంటాడు. ఇంకా గుడ్డ వేసి ఇంకా మొదలు పెడతాను. ఇంకా కత్తిరించాడు. వీళ్ళు మాట్లాడతారు కొంతమంది. పాస్టర్ దేవుడు ఉన్నాడా చెప్పు. దేవుడు ఉంటే కరోనా ఎందుకు వస్తుంది చెప్పు. దేవుడు ఉంటే ఈ పాపిష్టి పనులన్నీ, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం ఎందుకు జరుగుతాయి? చూడు ఎట్లా అన్యాయం జరుగుతాయి, అక్కడ జరుగుతుంది. పాస్టర్ గారు పొద్దున్నే గడ్డం చేసుకోవడానికి వచ్చాడు. ఇంకా కాసేపట్లో ఆరాధన ఉంది. ఇప్పుడు వీడితో గొడవ పడినామనుకో ఉన్న మనశ్శాంతి పోతుంది. గమ్ముగుండాడు. పైగా కత్తిరి చేతిలో ఉంది. తేడా చేసిన అన్నీ పోయేస్తాడు. కాబట్టి ఏం మాటలా గుస్సత కూడా సరే ఏదో అంటున్నాడు. మనం అట్ట కాదు పాస్టర్ గారు, మీరు సంఘం చేసి సువార్త పఠిస్తారు. దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరినీ రక్షిస్తాడు అన్నారు కదా. యాడు దేవుడు ఉంటే ఎందుకోసం చూడు. దొంగతనం చూడు, పొద్దున పోయేటప్పుడు ఈ షాపుల్లో న్యూస్ పేపర్ ఉంటాయి కదా, అవి కూడా వేసాడు. చూడు సార్ ఆయన మందిరానికి టైం అవుతుంది, గడ్డం తినాయన చూడు పనులు ముందు పోసి దేవుడు ఉన్నాడా ఉంటే ఇది నిరుద్దా చూడు ఎన్ని అక్కరాలు ఎన్ని అన్యాయాలు అన్నాడట. వాడికి ఎలా చెప్పాలో అర్థం కాలే. నాస్తికుడు కదా. నాస్తికుడు కొంతమంది ఏం చెప్పినా వినరు. నాయన టైం అవుతుంది బాబు, తొందరగా దీనైనా గడ్డం. ఆయన అనుకుంటాడు మనసులో, ఒరే అనవసరంగా వచ్చారు వీడి దగ్గరికి. సరే మొత్తానికైతే గడ్డం తీసిన తర్వాత ఏం పాస్టర్గా చెప్పకుండా వెళ్ళిపోతాను మీరు. దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే ఎన్ని జరుగుతాయి అసలు? దేవుడు ఉంటే ఇన్ని భయంకరాలు ఎన్ని జరుగుతాయి అన్నాడు. అంటే డబ్బులు ఇచ్చేసి సైలెంట్గా డోర్ తీసుకొని వచ్చాడు బయటికి. బయటకు వస్తానే అక్కడ కొంతమంది అడుక్కుండే వాళ్ళు భిక్షగాలు ఉంటారు కదా, వాళ్ళు కానొచ్చారు. ఎవరికి? ఈ పాస్టర్ గారు. ఆ భిక్షగాలు వాళ్ళు కానొచ్చారు. ఆ భిక్షగాలు ఎలా ఉన్నారంటే పాపం చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, గడ్డాలు పెంచుకొని, ఎంటికలు పెంచుకొని ఉన్నారనమాట. ఎవరు? బిచ్చగాలు. అట్టే కదా ఉంటారు. సెంటు కొనుక్కొని టిప్ టాప్ ఉంటారా ఉంటారు కదా. వాళ్ళు గడ్డాలు పెంచుకొని మాసిపోయి ఉంటారు, రకరకాలు ఉంటారు కదా. అది చూసిన పాస్టర్ గారు వెనుకొచ్చి డోర్ తీసి, ఏమండే మన దేశంలో అసలు అది కటింగ్ చేసేవాళ్ళు లేరు అన్నాడు. ఎవరు? పాస్టర్. ఇప్పుడు దాకా నేను కటింగ్ చేశాను కదా, గడ్డం గీకాను కదా, నేనున్నాను కదా బార్బర్ షాప్ అని, లేనంటావే అంటే ఎట్రా అని బయటకు పిలుచుకుపోయి ఆ పిచ్చోని చూపించాడట. ఆ పిచ్చోడట గడ్డం పెంచుకున్నాడా, ఎంటికలు పెంచుకున్నాడా? వాడు ఎందుకు గడ్డ పెంచుకున్నాడు? నువ్వు నిజంగా మన దేశంలో బార్బర్ షాప్ ఉంటే వాడికి ఎందుకు గడ్డం వచ్చింది? వాడికి ఎందుకు పిచ్చి పిచ్చి ఎంటికలు పెరిగినాయి అని అన్నాడంట. అదేంది అది? వాడు నా దగ్గరకు వచ్చే కదా నీకు గతి ఇచ్చేది. అదే కదా. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని గడ్డం పెరిగిందండి, ఎంటికలు పెరిగినాయి, మంగళం అంటే ఎట్లా? ఆడికి పోవాలా షాప్ కాడికి పోవాలా, కూర్చోవాలా, వాడు గొడ్డేస్తాడు, తలకాయ ఇట్ట అంటాడు, ఇట్టంచు అంటాడు, ఇట్ట అంటాడు. వాడు అట్ట చెప్తే అట్ట వంచాలా, అప్పుడు వంచితే గురుగుతాడు. నువ్వు ఏమన్నా తేడా చేసావా పీక తెగుద్ది. మీకేమన్నా అర్థం ఉందా? నేను ఏం మాడుతున్నానంటే అప్పుడు సేవకుడు చెప్పాడంట, నాయనా ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, కానీ జరుగుతున్న వీళ్ళు మమ్మల్ని మార్చు ప్రభువా అని దేవుని దగ్గరికి రావట్లే. దేవుడు ఉన్నాడు, నువ్వు లేవా? బార్బర్ చెప్పాడు, నువ్వు లేవా? ఉన్నావు. మరి వాడు ఎందుకు గడ్డం పెరిగింది? నేనే చెప్తారా? వాడు గడ్డం పెరిగింది, నీ దగ్గర వస్తే గడ్డం కొక్కుతావు. కరెక్ట్ అని చెప్పేది కరెక్ట్. రాకోకుండా ఉంటే తాగుడు పోతలు ఎందుకున్నారు, జైలు ఎందుకున్నాయి, హత్యలు ఎందుకు చేస్తున్నారు, మోసాలు ఎందుకు చేస్తాడట? ఒరే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తే కదా మారుస్తాడు. నీకేమని అర్థం ఉందా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడా? మార్చుకోలేడు. చిరుత పులి తన మచ్చలు మార్చుకోనగలదా? మార్చుకోలేదు. మళ్ళీ మార్చగలిగేవాడు ఎవడు? ఇప్పుడు హోషియా గ్రంథం రండి. హోషియా గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. తల పైకెత్తాలి. ఏమని అర్థవుతుందా? ఇశ్రాయేలు, నీ పాపము చేత కూలితివి అంటే అర్థం ఏంటి?
పాపానికి బానిసైపోయావు, పాపానికి వంగిపోతున్నావు, పాపానికి లొంగిపోతున్నావు. కనిపించింది అనుకో నిగ్రహించుకోలేం, చూసామనుకో నిగ్రహించుకోలేం. తాగుబోతున్నాడే వాడి దగ్గర నిగనిగలాడుతున్న కప్పులో అది పెట్టామనుకో, ఏంది ఆ ముందు పెట్టామనుకో, ఆ కలర్ చూస్తేనే అనిపిస్తుంది ఇంకా ఎప్పుడెప్పుడు అది నోట్లో పోతుంది అని. అంతేనా? తట్టుకోలేం, కంట్రోల్ ఉండదు. ఎందుకు? అది ఉంటే. కొంతమంది సిగరెట్ అది ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, అది చూసామనుకో 4 జువ్వన్లు అవుతుంది. అవుతుందా? అది అట్లా నేను ఏమంటానంటే ఆ పాపాన్ని చూసి కూలిపోతాం. కనిపించిందనుకో చాలు, కనిపించిందంటే చాలు కూలిపోతాం. నీకేమైనా అర్థమవుతుందా? అలా ఇశ్రాయేలు ప్రజలంట పాపానికి కూలిపోయారంట. కూలిపోయారా? మనం కూడా నా వ్యక్తిగత జీవితంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదో బానిసత్వం ఉంటుంది పాపం. ఆ పాపాన్ని చూసిన వెంటనే కూలిపోతాం, కురిగిపోతాం. ఒక చాటింగ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, మాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, తిండి కావచ్చు, ఏదో బానిసత్వం ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. అలాంటి కూలిపోయే వ్యక్తులకు చెప్తున్నాడు 14వ అధ్యాయం మొదటి నుంచి, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా. మీరంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలంటే కూలిపోయిన వారు. కూలిపోయిన వారు ఎవరు? పాపము చేత కూలిపోతారే, సిగరెట్కు, మందుకు, అమ్మాయిలకు, చాటింగులకు, పాపానికి బానిసైపోతారే, సాధించలేక ఓడిపోతున్నారే, మాటి మాటికి పడిపోతున్నారే, మీరు చేయవలసినది ఏమనగా ఏం చేయాలి? చూడం.